భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అద్దంకి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు ప్రజలకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగబద్దమైన హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రాజ్యాంగేతరంగా రెడ్ బుక్ పాలన సాగిస్తూ ప్రజలను విపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రస్తుతం అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి అరాచకాలు సాగిస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వారికి రానున్న కాలంలో ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు అంటూ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, పోరాడాలని, సమానత్వం కోసం శ్రమించాలని అంబేద్కర్ ఇచ్చిన పిలుపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిగా తీసుకుందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువతను పెడదారి పట్టిస్తున్న గంజాయి నిర్మూలించాలని, అన్యాయాలను ఎదుర్కోవడంలో ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పేర్కొన్నారు. గారు కాస్త ఎన్నికండి. సార్ ఒకసారి అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటున్నానంటే నాలాంటి ఒక వ్యక్తి ఈరోజు రోడ్ల మీద ప్రశాంతంగా తిరగగలుగుతున్నాడు, లేదా నాకు నచ్చిన చదువుకోగలుగుతున్నాను, లేదా నాకు నచ్చిన బట్ట వేసుకుంటున్నాను, లేదా నాకు నచ్చిన చోట ఉంటున్నాను అంటే దానికి కారణం ఆ రోజు ఆ మహనీయుడు అందరితో కలిపి స్థాపించినటువంటి రాజ్యాంగం యొక్క అవశేషాలనే మనం ఈరోజు అందరం పొందుతున్నామనేది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలోని ప్రతి పేజీ కూడా దేశంలోని ప్రతి పౌరునికి కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. కానీ ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కూడా కాలరాస్తూ ఆ మహనీయుడు రచించినటువంటి రాజ్యాంగానికే ఆపోజిట్గా రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇంకొక కొత్త పదాన్ని తీసుకొస్తున్నారు. సరే, రోజు మీది కష్టాలు పడతాం, అవమానాలు పడతాం, దేన్నైనా భరించుకుంటాం. కానీ అలాంటి గొప్ప మహనీయులు రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు క్షమించరు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క పౌరుడు చదువుకోవటానికి, పోరాడటానికి, వ్యవస్థీకృతం చేయడానికి, సమాన హక్కులు కల్పించాలి అనే ఒక నినాదంతోనే ఆ రోజు పోరాడారు. దాన్నే మనం భావితరాలకు కూడా ముందు అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ డెఫినెట్గా ఆయన రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి పోరాడుతాం. ముఖ్యంగా యువతని పెడదారి పట్టిస్తున్నటువంటి గంజాయి నిర్మూలన కావాలని, అదేవిధంగా ప్రతి ఒక్క దానిలో జరుగుతున్నటువంటి కల్తీని నిర్మూలించాలని,
దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా అన్యాయాలను ఎదుర్కోవటానికి ప్రజలందరికీ మనోధైర్యం నింపటానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు రెడీగా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, నాయకులకి, కార్యకర్తలకి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.